హాయ్ అండి, నేను మీ అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తుంది ఓల్గా వీడియోస్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్స్ అబౌట్ ఫిల్మ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. ఏమండి, కుక్కర్ విజిల్స్ వస్తున్నాయి, దించండి. వస్తున్నా. ఏంట్రా డ్రైర్ వేసుకున్నావు, నిక్కర్ వేసుకోలేవా? వేసుకో, అనుకాళ్ళు దాంట్లో పెట్టుకో. ఏ మీ అమ్మలా ఎందుకు అరుస్తావా? ఫిట్స్ వచ్చినట్టు వేసుకో. ఈ డమ్మీని నేను ఎక్కడ ఎందుకురా మమ్మీ? బెల్ట్ పెట్టుకో. బెల్ట్ పెట్టుకోలేవేంటి? ఏ అర్థమైంది. వస్తున్నా. ఈ లంగాలు ఎవడు కనిపెట్టాడు దరిద్రుడు. ఏంటండి? కొంచెం ఈ హుక్ పెట్టండి. ఈ హుక్ నేనే పెట్టాలి, నేనే తీయాలి. ఒకప్పుడు ఎలా ఉండేవాడిని. తాగిపోయి మీ బాబు పేరు ఏం పేరు? సుబ్బారావు అండి. ఆడొచ్చి తుడుస్తాడా మూతి? చూడా. అయ్యో, నేనే తుడుస్తానండి, క్షమించండి. కాళ్ళకి దండం పెట్టుకో. చాలు 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 చాలు. ఫస్ట్ నైట్ అని ఊరుకుంటున్నా. ఇప్పుడు ఇది అవసరమా? చాలా టైం అయింది, లైట్ తీసేయ్. ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్ అవసరమా? ఫస్ట్ నైట్ దెబ్బ అయిపోయినట్టు. ఫస్ట్ హస్బెండ్ అయ్యాను, ఫస్ట్ నైట్ బెండ్ అయ్యాను, దాని చేతిలో పిండి అయ్యాను. ఓ ఫస్ట్ నైట్ మగాడి జీవితాన్ని మార్చేస్తుంది. ఏమండి, ఈ నెక్లెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. మరి నేను కత్తిన్న కైఫ్ లాగా ఉన్నావు. థ్యాంక్ యూ. అబ్బా, నువ్వెందుకు వెళ్తా? నువ్వు మేకప్ అవ్వు, నేను వెళ్తాను. సరేనండి, వాడికి ఒక 500 ఇవ్వాలి, ఇచ్చేసేయండి. అలాగే. పరసులో 500 ఉండాలి. మా ఆవిడ పుస్తులు అమ్మేసి పులసేప కొంది. ఎలా వండాలి? ఎండు నీసు వండాలా? అక్క బావా ఉంటా. ఈ మరదల గోలోటి. ఇంత అందమైన ఫిగర్ ఇంట్లో పెట్టుకుని పైన బ్యాచిలర్స్ కద్దకిస్తారా? బావకు సరి లేదు. నీకేమైంది బుద్ధి? ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే? ప్రాబ్లమ్స్ నీకు కాదు, నీ మూలంగా వాళ్ళకి. లాస్ట్ టైం ఎంసీఏ కుర్రోడి పరిస్థితి ఏమైంది? నానోడితే ఎందుకులే, మీ అక్కనోడి తిను. స్కూటీ తుడిపించో, బట్టలు ఉతికించో, ఇంకా చెప్పాలంటే వాడి ముడ్డు కూడా కడిగించింది. మీరు మాత్రం అక్క చెప్పిన అన్ని పనులు చేయట్లేదా? చేస్తాడే నా మొగుడు. ప్రేమతో పనులు చేయించుకుంటాను, అవసరమైతే 2 పీకుతాను. నేను మాత్రం ఏం చేయించాను? ఏదో చిన్న చితక పనులు మాత్రమేగా. అందుకే ఖాళీ చేసి పారిపోయాడు. అద్దె పెంచినందుకు కాదా? మీ అక్క చెల్లెలిద్దరూ చెరువు వైపు వాయించినందుకు. నందు నందు ఏంటే? వెంటనే వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించు, అన్ని చిట్టు ఫేస్లే. ఇక్కడ ఐశ్వర్య కరీనా కపూర్ లో ఉన్నారని సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వచ్చేస్తారు. చాలండి, పొయ్యి మీద పప్పు మారుతుంది, వెళ్ళి దించండి. ఆ నల్లాయన ఎక్కడా? ఎందుకు? రాత్రులు ఆయన్ని రూమ్ బయట తిరగొద్దని చెప్పు. నిన్న మా బండి గారు చూసి దడుచుకున్నాడు. అవును, మిగతా ముగ్గురు కనపట్లేదండి. అది దుబాయ్ లో జాబ్ వచ్చిందని ఆది వెళ్ళాడు. అక్కడే జాబ్ ఎత్తుకుంటానని ఆది వెనకాల భిక్షు వెళ్ళాడు. ఓకే, కరెక్ట్. పెళ్లి కుదిరిందని పైకి వెళ్ళిపోయాడు. అదే ఊరు వెళ్ళిపోయాడు. ఓహో, సర్లే, అసలు విషయం మర్చిపోయాను. మా మరిది గారు వస్తున్నారయ్యా, అదే మా వారి తమ్ముడు. ఎలాగా మీ రూమ్ లో ముగ్గురు లేరు కదా, ఆయన కూడా మీతో పాటే మీ రూమ్ లో 4 రోజులు ఉంటాడు. మా రూమ్ లోనా? ఏ మీకేనా అభ్యంతరమా? అయితే ఖాళీ చేసేయండి. నో అభ్యంతరం. ఈ రోజు నా చేతులు అయిపోతా. అక్కొచ్చిందంటే వీడి ప్లేస్ లో నువ్వు ఉంటావు. మీ అక్కు ఇప్పుడు అప్పుడే రాదులే. నువ్వు డిజైన్ చేసిన డ్రెస్సులు బ్యూటీగా కనిపించాలని బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. నిన్ను హలో, ఇదే ఇల్లు. ఆటో అక్కర్లేదు. గదే ఆటో. మీటర్ సెటిల్ చేయి. ఎంత? 500. దేనికి? వెయిటింగ్ కి. బావా, చిన్న బాబులా ఉన్నాడే. ఉన్నాడేంటి? ఆడే 500 సర్వనాశనం. మంచి గిరాకేలే. చల్. అబ్బో, హ్యారీ పోటర్ చేసినావు కదరా. అదేట్రా ఫేస్ నల్లగా ఉండేది ఎర్రబడింది. ఫేస్ ప్యాక్ చేయించుకున్నా? బాడీ మొత్తం ప్యాక్ చేయించుకున్నానే. ఓహో, మా ఏరియా ఎస్ఐతో వచ్చావు, నీకు తెలుసా? నీ ఫ్రెండా? ఇప్పుడే పరిచయం చేసుకున్నా. అలాగా? ఏమైందిరా? డాడీ తప్పు లెక్క చెప్పాడు, అది తప్పు అని చెప్తే కొడుతున్నాడు. ఏ తప్పు లెక్క? 1 పెద్దదా 20 పెద్దదా? 20. మా డాడీ 1
ఒరేయ్ ఎదవేసాలు వేసామంటే చంపేస్తాను. ఆడికి 20వ ర్యాంక్ వచ్చింది, అది ఫస్ట్ ర్యాంక్ అని చెప్తున్నాడు. ఏదవా బాబు బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఏం బావా బాగున్నావా? ఏం బాగలేదమ్మా, ప్రతిదీ రెండులా కనిపిస్తున్నాయి. అవునా? అలాగైతేనే ఈ 2000 నీ దగ్గర నుంచి సాయంకాలం తీసుకుంటాను. కాఫీ పెట్టినా టీ పెట్టినా ఏదోటి పెట్టి ఏది పెట్టినా ఒకలాగా ఉంటది. స్నానానికి వేడి నీళ్ళు పెట్టమ్మా, పరిచయం కాస్త స్ట్రాంగ్ అయింది కదా. ఓకే. బాబాయ్ ఎప్పుడు వెళ్ళిపోతావు? నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడిగావు. వెరీ గుడ్, అలా ఉండాలి. నువ్వు వెళ్ళి స్నానం చేయరా. నహానే జాऊंगा. అమ్మ దీనమ్మ పగ్గెట్టాను, అదే లెగ్గెట్టుంటే. ఈ నీళ్ళు ఎప్పుడు చల్లారుతాయో, నేను స్నానం ఎప్పుడు చేస్తాను, నా కర్మ. ఏంటి బావా ఎంతసేపు? ఆ వేడి తగ్గేదాకా వెయిట్ చేసి వచ్చా. నీలో వేడా నీళ్ళల్లో వేడా? ఆ నీళ్లు నాకు స్నానం చేయడానికి పెట్టట్లేవు, నా ప్రాణం చేయడానికి వావ్, అందరూ దొరికేశారు. అర్జున్ కా కిందకి రండి. అక్క బావా, ఈ తింగరది ఏదో పెద్ద స్కెచ్ చేసినట్టుంది. ఇది మనకంటే పెద్ద క్రిమినల్ లాగుంది. హడావుడి చేసి హార్ట్ అటాక్ తెప్పిస్తుంది. ఆ పిల్ల ఏం చేస్తుందన్న? సంవత్సరం అంతా నీకు ఉక్సు పెడితే సంవత్సరానికి ఒకసారి నాకు బటన్స్ పెడతా. ఎంత అదృష్టం. ఈవేళ మన పెళ్లి రోజు, మీ కాళ్ళకి దండం కూడా పెడతా. ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటావు, సంవత్సరం అంతా కాళ్ళు పట్టమంటావు. నా మొగుడు బంగారం. కరిగించుకునే ఛాన్స్ ఉంటే ఒళ్ళంతా బంగారం ఏం చేసుకుంది. శ్రీవారు, నేను మీ చేతికి ఫ్రీడమ్ ఇచ్చాను, మీ నోటికి కాదు. సరే, వంట చేసుకుని వస్తాను. మీ మరదలు చేస్తుంది. ఏంటి మీ ఇంట్లో వాళ్ళు తింటమే అనుకున్నాను, వంట చేసే అలవాటు కూడా ఉందా? ఈవేళ మన పెళ్లి రోజు కాబట్టి వదిలేస్తున్నాను. అబ్బో, వదిలేస్తుందా? మ్యారేజ్ డే, డైవర్స్ డే సేమ్ డే? అంత అదృష్టం ఉందా నాకు? అబ్బో, మా ఇంటి వంట ఎంత పెంటో. ఏంటమ్మా ఇది మరదలా? అపోలో ఫిష్. అంటే ఈ ఫిష్ తిని అపోలో హాస్పిటల్లో జాయిన్ అవ్వాలా? బావా, అపోలో ఫిష్ అంటే ముళ్ళు లేని చేప అని. అబ్బో, ప్యాంట్ జారిపోతుంది చూసుకో. ఏమండి, ఇది ఇలా వంట చేస్తుంటే ఎంత ముద్దొచ్చేస్తుందండి. దీన్ని ఎవడు చేసుకుంటాడు గాని అదృష్టవంతుడు. మన పెళ్లి చూపులో నిన్ను చూసి కూడా అదే అనుకున్నాను. నేను అదే అనుకున్నాను, వన్ డే ప్లేయర్ అని. శోభనం రోజున మంచం మీద నడుము పట్టుకునేటప్పుడు తెలిసింది టెస్ట్ ప్లేయర్ అని. వన్ డే ప్లేయరా టెస్ట్ ప్లేయర్ అనేది కదే, మ్యాచ్ విన్ అయ్యామని లేదా అనేది. వీళ్ళు నాకే కదా పుడతా. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇద్దాం గానీ ముందెళ్ళి ఫైనల్ భోజనాలు పిలుచుకురండి. బాబులు వచ్చేస్తున్నారు పిలవకుండానే. రండి. మా బావకి కామెడీ సెన్స్ ఎక్కువ, కామన్ సెన్స్ తక్కువ. కామన్ సెన్స్ కాదు, కామన్ సెన్స్. గ్రాఫ్ మార్చు, మన గ్రాఫ్ పెరుగుతుంది. మీరు కూర్చోండి సార్. అలాగే. ఆయనకి గెస్ట్లు భోజనం చేసిన తర్వాత భోజనం చేయడమే అలవాటు. అంటే మీరు తిన్న తర్వాత మిగిలింది నేను తింటాను కాదండి. ఎనీ హౌ హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారయ్యా. అవునా? ఇది కాదు, టేస్ట్ లేదు. స్పెషల్స్ చాలా చేసినట్టున్నారు. అంకుల్, ఇవన్నీ మా పిన్ని చేసినవి. అయితే ఈ రోజు మీ మమ్మీకి రెస్ట్ ఇచ్చినట్టు అనమాట. కాదు బాబు, ఈ డాడీకి రెస్ట్ ఇచ్చింది. ఇది మటన్ కర్రీ, ఇది చికెన్, అది ఫిష్. అవునా? ఏంటోనమ్మా, ఏ తిన్నా అన్ని ఒకేలా ఉన్నాయి. అవునండి, పేర్లు చెప్తే కానీ తెలుసుకోలేదు. హలో, గోకింది చాలమ్మా, అది నా కాలు. నందిని, ఆయనకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను, కొంచెం వడ్డించు. వద్దమ్మా, వద్దు వద్దు వద్దు. కోరికలు వచ్చిందమ్మా, వస్తానే. మీ కాలు నాకు అర్థమైందండి, పైకి వెళ్ళండి. వీళ్ళు కూడా తొందరలో వస్తారు. నందిని, ఆ ముఖ్యదా అబ్బాయికి కొంచెం వేసుకోండి. హలో నందిని, పోనీ వీళ్ళు కొట్టించు. కొంచెం వేసుకోండి. అన్ని ఎమర్జెన్సీ కాల్సే బాబు. పైన సరిపోతే కిందకు వచ్చి మాట్లాడుకోండి. ఇదేంటి అందరికి ఒకేసారి కాల్స్ వచ్చాయి? నువ్వు తిను, నీకు అదే కాల్ వస్తుంది. ఏంటి? మేము వండుకు తింటా అంటున్నాను. నేను కూడా వస్తున్నానండి, రెండు రా. ఏంటండి మిట్ట మధ్యాహ్నం మందు మొదలెట్టేశారు? రాత్రి మీ వాడు నిద్రపోనివ్వలేదు బాబు, అందుకే ఒక పెగ్గేసి నిద్ర ట్రై చేద్దామని. ఒక పెగ్గే అంటున్నారు, ఫుల్ ఉంది. ఇదేం చేస్తారు? నేను వేస్తానులేండి. ఇంతకీ మా వాడేడి? నిద్రపోతున్నాడు. పాపం చిన్నపిల్లాడు. రాత్రి మిమ్మల్ని చూసి భయపడి ఉంటాడు. భయపడలేదు, నన్ను భయపెట్టాడు. అవునా? లేపుదేమా కంపెనీ ఇస్తాడా? అక్కడ కూడా ఉందేటి. ఎంతైనా బ్రదర్ సుందరం కదా. ఓహో,
అరే హ్యారీ పాటర్ ఏంటనయ్యా? ఏం లేదు మాతో పాటు పెగ్గేస్తావని. నీ ముందు నిల్చొని నించునేవాడేమన్నాడు రా, కూర్చునేయి. అయితే ఓకే. చూసారా మావాడు పెగ్గేస్తాను గ్లాస్ కూడా తమ్ముడే తెచ్చుకున్నాడు కదా. చాలా కామెడీ చేస్తాడు ఈడు. ఆహా. అదేంటయ్యా? మౌత్ వాషింగ్. బయట పూసి వేస్ట్ చేయడం ఎందుకని మింగేశా. ఈ వేళ మీకు డ్యూటీ లేదండి? నిద్ర లేదు. ఈడున్నందుకాలం మీకు నిద్ర ఉండదులేండి. ఏం లేదండి, రాత్రి పేకాడారా? ఆటలన్నీ మావాడే కొట్టేశాడు కదా. అవును, అది నీకెలా తెలుసు? మిమ్మల్ని నిద్ర మత్తులో పెట్టి మావాడు కొట్టేసి ఉంటాడు. చీటింగా? బాగానే గెస్ట్ చేశారు కానీ ఇప్పుడు ఒక అడవి ఉంది. అడవిలో కోతిపిల్ల ఉంది. ఆ అడవి అంటుకుంది. ఆ కోతిపిల్ల చెట్టు ఎక్కేసి అక్కడికి ఎక్కాక ఆ కోతిపిల్ల ఏం ఆలోచిస్తుంది చెప్పండి? సారీ బ్రదర్, నాకే ఆలోచన తట్టడం లేదు. పెద్ద కోతి నీకు ఆలోచన తట్టపోతే కోతిపిల్ల దానికి ఏం ఆలోచనలు తట్టాయి? అలా తాక్కరా, మత్తెక్కి పడిపోతావు. తప్పుగా మాట్లాడుతున్నావు డాడీ. డాడీయా? మా వాడికి ఎవడు మందు పోస్తే ఆడే డాడీ. అసలు మందు తాగే మెయిన్ కాన్సెప్ట్ మిస్ అయ్యావు డాడీ. మందు తాగేదే పడిపోవడానికి, కిక్ ఎక్కడానికి. ఇంతవరకు దానికి స్పీడ్ స్లో ఏంటి డాడీ? ఆమె కరెక్ట్ అనే డాడీ? కరెక్ట్ తమ్ముడు డాడీ. నీ అలవాటు నాకు వస్తుంది. ఇంతకీ మా చిన్న డాడీ ఏడి? చిన్న డాడీ ఎవడు? నిన్న నన్ను కొట్టిన డాడీ. మావాడా? అడుగో మాటల్లోనే వచ్చేసాడు చిన్న డాడీ. డాడీ నీకోసమే మావాడు వెయిటింగ్. చిన్న డాడీ, నాకు నిజం తెలిసిపోయింది. ఎంత కాలం నుంచి జరుగుతుంది. అసలు నీ వెనకాల ఎవరున్నారు? అల్ ఖైదానా, లష్కరే తోయిబారా? అసలు నువ్వు పాకిస్తానోడువా, పాలస్తీనోడువా? చెప్పు డాడీ. నేను ఎక్కడ మారుతున్నా నువ్వు అక్కడ చూస్తావేంట్రా? మీ డాడీని చూసుకో. అక్కడ కొడితే ఎక్కడ దిగిపోయిందేంటి? రాష్ట్రంలో ఎన్నికల వేడి వాతావరణం వేడి కన్నా చాలా తీవ్రంగా ఉంది. బాబా టిఫిన్ చేద్దురా. హలో, హ్యారీ పాటర్ స్పీకింగ్. మామయ్య, ఐ కాంట్ బిలీవ్ ఇట్. థాంక్స్ మామయ్య. ఏంట్రోయ్ ఊరేసే ముందు ఊరి శిక్షలు అద్దెనంత ఆనందంగా ఉన్నావు? అదే నాకు బ్యాలెన్స్ ఫిక్స్ అయింది. మామయ్య ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. ఆ అమ్మాయికి పడింది అన్నమాట ఊరి శిక్ష. ఊరేంటి పేరేంటి? ఊరు పెద్దాపురం, పేరు ప్రఖ్యాతి. ఓహో, పెద్దాపురం ప్రఖ్యాతి అన్నమాట. డేట్ ఎప్పుడు? డేటా? అదే ముహూర్తం ఎప్పుడు? ఓ అదా, ఈ నెల 11వ తారీఖు అన్నయ్య. యాక్చువల్లీ మావయ్య అందరినీ ఈ రోజే బయలుదేరమని చెప్పారు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఏవే ఆ మూట ముళ్ళు సర్దుకో, పెళ్లికి బయలుదేరాలి. బావా మీరందరూ వెళ్ళండి, నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయి. నేను చాలా డిజైన్స్ చేయాలి. నేను డైరెక్ట్ గా పెళ్లికి వచ్చేస్తాను.